అవతారంలో శ్రీనివాసుడు నిర్మించాను. అవతారం సాధించి శ్రీ వెంకటేశ్వర స్వామి నామం అవతారం ఎత్తి ఆనమూరు తాతయ్య కుమారుడు ఆనమాతారుగుడు కూతురు అరివేరు మంగాదుడు పెళ్లాడతాం. వారి కట్నమే మన చేత కారణం చేత వాస్తవారమ్మాయిని బివీనాంచాన్ని తీసుకొస్తాం. 7వ పరందరు పెడతాం. మీరిద్దరు పోరు పడలేక నేను వెనక్కి 7 అడుగులేస్తాను. అడుకోగో శివధారణం శివరాడి కింద అయిపోతాం. రాయ్య రాజ్యాలు వెళ్తాం. కొండకి కొంత బంధు బొత్తులు రప్పిస్తాం. వాళ్ళు ఎలా రప్పిస్తాను తెలుసా? పక్కల్లో పిల్లలే నిప్పు తగలదు. ఎలుగు పంటు వెంకటేశ్వర గారు ఆనాడు మొక్కు ఈసారి చెల్లిస్తున్నారు. ఎదరింటి వాళ్ళు అప్పన్నా ఉండొచ్చు గాని వెంకటేశ్వర స్వామి మొక్కు ఉండకూడదండి. రూపులు ఒప్పుతా ఉంటారు. అయ్యో నిర్మీతో పీడి డబ్బుస్తున్నావు. ఈ అవతారంలో బిరుడికి జన్మించావు. వచ్చే అవతారంలో నా పెద్దన్న గారు గోవిందరాజుగా జన్మిస్తావు. నేను కొండ పైన ఉంటాను, కొండ కింద ఉంటావు. నాకు ఏ రోజుకి ఆ రోజు ఉదయం లక్షలు వస్తుంది. వచ్చిన ధనమంతా కూడా కలియుగ పనంతా కూడా వడ్డీ సరిపెడతాను. కలియుగం వెళ్ళిన తరువాత అసలు సరిపెడతాను. భగవంతుడి శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర 1,45,00,000 రూపాయలు ఇచ్చుకున్నాడండి. భగవంతుడు మహానుభావుడు వడ్డీ సరిపెడతాడు కాబట్టి తీసుకుని తల్లిగారి దగ్గర వచ్చాడు. తల్లి దోసుట్లో వస్తాడు. అమ్మా నువ్వు సుంటారకు మాట్లాడరా తల్లి అన్నాడు. శ్రీనివాసుడు తల్లి గుగ్గులా మాతనండి. శ్రీనివాసుల వస్త్రాలు పుట్టబట్టుకుని అసలు వెళ్తా ఉంది. శ్రీనివాసు చూస్తాడు. మన తల్లి చూస్తే ముసలిదైపోయింది. వారు ఇస్తానంటారు. ముసలావిడేంటి అంటారు. అలాగని తల్లి గారి కన్నా ముందు 7